ఒక ఊళ్ళో ఒక పిల్లవాడు తన అమ్మతో ఉండేవాడు. తను ఎంతో నిజాయితీ గలవాడు, భక్తి కలిగినవాడు. వస్తువులు కొనాలంటే నువ్వు ఆ అడవిని దాటి పక్క గ్రామానికి వెళ్ళాలి. అలా అడవిని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? అమ్మా, అడవిలో ఉన్న జంతువుల్ని తలుచుకుంటే నాకు భయంగా ఉంది. నేను ఆ దారిలో ఎలా వెళ్ళను? భగవంతుణ్ణి ప్రార్థించు. అతను ఎప్పుడూ మనకి సాయం చేస్తాడు. ఎప్పుడూ అందర్నీ ఆదుకుంటాడు. అలాగే అమ్మా, నేను వేడుకుంటాను. నేను బయలుదేరుతున్నాను, వస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా, త్వరగా వచ్చేస్తాను. ఆ పిల్లవాడు ప్రయాణాన్ని సాగించాడు. అడవిలోకి ప్రవేశించాడు. దేవుడా, దయచేసి నన్ను కాపాడు. ఈ అడవిలో ప్రయాణం చేయడానికి నాకు ధైర్యం ఇవ్వు. ఓం శ్రీ గణేశాయ మంత్రాన్ని నమః. జపిస్తూ తను ఓం శ్రీ వేగంగా గణేశాయ నడవసాగాడు. నమః. హఠాత్తుగా ఓం శ్రీ అతను గణేశాయ నమః. ఆగిపోయాడు. అరెరే, ఆ శబ్దం ఏంటి? పులి గాండ్రింపులా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పిల్లవాడు పరిగెత్తుతుండగా పులి అతన్ని వెంబడించింది. పరిగెత్తుతుండగా తన ముందు ఓ చెరువు ఉండడం చూశాడు. దాన్ని దాటి వెళ్ళాలని అనుకున్నాడు. దేవుడా, నేనేం చెయ్యాలి? పులి తరుముకుంటూ వస్తుంది కాబట్టి నేను వెనక్కి వెళ్ళలేను. చెరువులో మొసలి ఉండడం వల్ల నేను ముందుకు కూడా వెళ్ళలేను. ఎటు వెళ్ళినా ప్రమాదమే. అతన్ని వెంబడిస్తూ వచ్చిన పులి అతనిపై దూకింది. కాని గురి తప్పి చెరువులోని మొసలి మీద పడింది. వెంటనే మొసలి పులిని పట్టుకుంది. పులి తప్పించుకోవడానికి పోరాడింది. కాని మొసలి పులిని మెల్లగా చెరువులోకి లాక్కు వెళ్ళిపోయింది. దేవుడా, నన్ను కాపాడావు. నా మొర ఆలకించావు. నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. ఆ పిల్లవాడు సంతోషంగా ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుడా, నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. పయస్ భయభక్తులతో చాంటింగ్ జపించుట. బౌన్స్డ్ దూసుకురావుట.